ది డిబేట్కు స్వాగతం. మీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? మీరు పుట్టి పెరిగిన రాష్ట్రం పేరు, దాని సరిహద్దులు, ఆఖరికి ఆ రాష్ట్ర ఉనికిని కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక సాధారణ మెజారిటీతో పూర్తిగా తుడిచిపెట్టేయగలదు. అవును. దీనికోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం కూడా లేదు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది గదా. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం చర్చించబోయే అత్యంత కీలకమైన అంశం ఇదే. భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో ఉన్న ఆర్టికల్ 368 సూచించే రాజ్యాంగ సవరణ విధానం. మరి ఒక రాజ్యాంగం కాలక్రమంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాలా? ఖచ్చితంగా మారాలి. కాని ఆ మార్పులు చేసే అధికారం ఎవరి చేతిలో ఉండాలి అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. రైట్. నా వాదనేంటంటే ఆర్టికల్ 368 కింద ఉన్న ఈ సవరణ ప్రక్రియ ఆ భారత ప్రజాస్వామ్యానికి అవసరమైన మార్పులను సులభతరం చేసే ఒక అద్భుతమైన సమతుల్యత. వినడానికి బాగుంది కాని ఆ సమతుల్యత అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని నేను బలంగా వాదిస్తాను. ఆచరణలో చూస్తే ఇందులో అత్యంత ప్రమాదకరమైన రాజ్యాంగబద్ధమైన లోపాలు దాగి ఉన్నాయి. అంటే మీరు ఏ ఉద్దేశ్యంతో అలా అంటున్నారు? చూడండి, ఒక రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో రాష్ట్రాల హక్కులను దాదాపుగా విస్మరించారు. అసలు సవరణలు ప్రతిపాదించే కనీస హక్కు కూడా రాష్ట్రాలకు లేదు. ఇది పార్లమెంటుకు పరిమితికి మించిన అధికారాలు కట్టబెడుతూ రాష్ట్రాలను కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తోంది. మీరు రాష్ట్రాల హక్కుల గురించి ఆందోళన చెందడం సహజమే, కాని నా ప్రాథమిక వాదనను ఒక్కసారి విశ్లేషించండి. ఈ సవరణ విధానం ఎంతో దూరదృష్టితో రూపొందించబడినది. దూరదృష్టి అంటారా? ఇది కేవలం రోజువారీ చట్టాలు చేసే సాధారణ శాసన ప్రక్రియలా ఉంది. ఒక్క నిమిషం పూర్తిగా వినండి. బ్రిటన్ రాజ్యాంగం వలె పార్లమెంటు ఇష్టమొచ్చినట్లు మార్చేంత సులభంగా కాకుండా, అలాగని అమెరికా రాజ్యాంగం వలె కనీస మార్పుల కోసం దశాబ్దాలు వేచి చూసేంత కఠినంగా కాకుండా ఈ రెండింటి కలయికగా దీనిని తీర్చిదిద్దారు. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ నిబంధననైనా చేర్చడానికి, మార్చడానికి లేదా రద్దు చేయడానికి హక్కు ఉంది. ఆ అంటూ విపరీతమైనది కాబట్టే కదా 1973 నాటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సొచ్చింది. కరెక్ట్. ఆ కేసులో సుప్రీంకోర్టు అత్యంత స్పష్టమైన లక్ష్మణరేఖ గీసింది. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, అదే బేసిక్ స్ట్రక్చర్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఏమాత్రం లేదు అని చెప్పింది. ఈ పరిమితితో పాటు అవసరాన్ని బట్టి 3 విభిన్న రకాల సవరణ పద్ధతులను అందించడం ఒక అద్భుతమైన విధానం. మీరు చెప్పిన కేశవానంద భారతి కేసులోని మౌలిక స్వరూపం అనేదే నా వాదనకు అతిపెద్ద బలం. ఆర్టికల్ 368 పార్లమెంటుకు గుత్తాధిపతి అధికారాలను ఇచ్చింది కాబట్టే స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి కొత్త సిద్ధాంతాన్ని సృష్టించాల్సొచ్చింది. అంటే అది వ్యవస్థలోని లోపం కాదు, అదొక బ్యాలెన్స్ అంటున్నాను నేను. కాదు, రాజ్యాంగంలోనే సహజంగా ఉండాల్సిన నియంత్రణలు లేకపోవటం వల్లే కదా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సొచ్చింది. అమెరికాలో రాజ్యాంగాన్ని సవరించాలంటే ఒక ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలి. కాని మన దగ్గర సాధారణ చట్టాలు చేసే అదే పార్లమెంటుకు ఈ అధికారాన్ని కూడా ఇచ్చేశారు. అది భవిష్యత్తులో నియంతృత్వానికి దారితీయకుండా ఉండాలని ఆ సవరణ ప్రక్రియను అత్యంత పటిష్టమైన 8 దశలుగా విభజించారు. ఆ దశల వెనుక ఉన్న లోతైన తర్కాన్ని మీరు గమనించాలి. ఆ 8 దశల్లో ఉన్న లోపాలను కూడా చర్చిద్దాం. చెప్పండి. మొదటి దశ ఏమిటంటే, రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు, కానీ రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. రెండవ దశలో ఈ బిల్లును ఏ మంత్రి అయినా లేదా ప్రైవేట్ సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చు. అవును, దీనికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి కూడా అవసరం లేదు. అక్కడే నా మొదటి అభ్యంతరం. బిల్లును పార్లమెంటులో మాత్రమే ఎందుకు ప్రవేశపెట్టాలి? దేశంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు తమకు అవసరమైన రాజ్యాంగ సవరణను కనీసం ప్రతిపాదించే హక్కు కూడా ఎందుకివ్వలేదు? ఎందుకంటే రాజ్యాంగమనేది దేశం మొత్తానికి సంబంధించిన ఏకీకృత చట్టం. వివిధ రాష్ట్రాలు వేర్వేరు సవరణలు ప్రతిపాదించడం మొదలుపెడితే అది గందరగోళానికి దారితీస్తుంది. ఇది స్పష్టంగా అధికార కేంద్రీకరణే కదా. కాదు. ఇక 3వ దశ చూడండి. ఇక్కడే నియంతృత్వానికి అసలైన చెక్ పెట్టారు. సవరణ బిల్లుకు ప్రతి సభలోనూ కేవలం సాధారణ మెజారిటీ సరిపోదు, ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి.
ప్రత్యేక మెజారిటీ అంటే చాలా కఠినమైనదే, నేను కాదనట్లేదు. అవును, సభ మొత్తం సభ్యుల్లో సగానికి పైగా మద్దతుండాలి. అదే సమయంలో ఆ రోజు సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మద్దతు కూడా ఉండాలి. పీడీటీ ఆచారిగారు 2008లో రచించిన పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నట్లు ఈ ప్రత్యేక మెజారిటీ కేవలం చివరి ఓటింగ్లోనే కాదు, బిల్లు యొక్క అన్ని ముఖ్య దశలను వర్తిస్తుంది. ఇది ఎంత కఠినమైన వడపోతో ఆలోచించండి. నిజమే, 2/3 మెజారిటీ సాధించడం కష్టమే. కానీ మీరు చెబుతున్న 4వ దశలో ఉన్న అతిపెద్ద లోపాన్నెందుకు విస్మరిస్తున్నారు? ఉభయ సభలు విడివిడిగా ఈ బిల్లును ఆమోదించాలి అని రాజ్యాంగం చెబుతోంది. అందులో లోపమేముంది? ఒకవేళ లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి? 2 సభల మధ్య భేదాభిప్రాయం వస్తే ఒక సాధారణ చట్టం విషయంలో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం మనకుంది. కానీ రాజ్యాంగ సవరణ విషయంలో ఉమ్మడి సమావేశం అంటే జాయింట్ సిట్టింగ్ ఎందుకు లేదు? ఉమ్మడి సమావేశం లేకపోవడం లోపం కాదు, అదొక మేధోపరమైన రక్షణ కవచం. ఒక్కసారి లెక్కలు చూద్దాం. లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో కేవలం 245 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ ఉమ్మడి సమావేశం పెడితే ఏమవుతుంది? లోక్సభలో పూర్తి మెజారిటీ ఉన్న ఏ ప్రభుత్వమైనా తనకున్న అపారమైన సంఖ్యాబలంతో రాజ్యసభ గొంతు నొక్కేస్తుంది. రాజ్యసభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ కదా? అవును. రాజ్యాంగ సవరణ విషయంలో ఉమ్మడి సమావేశాన్ని నిషేధించడం ద్వారా రాజ్యసభకు ఒక అద్భుతమైన వీటో అధికారాన్ని ఇచ్చారు. అంటే లోక్సభ ఎంత బలంగా ఉన్నా రాష్ట్రాల సభను ఒప్పించకుండా రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చలేరు. ఓకే, ఆ వాదన కొంతవరకు సమర్థనీయమే అనుకుందాం. కాని తర్వాతి దశల సంగతేమిటి? సమాఖ్య లక్షణాలకు సంబంధించిన 5వ దశ గురించి చెప్పండి. 5వ దశలో ఒకవేళ ఈ బిల్లు రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలకు సంబంధించినదైతే దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు తమ ఆమోదం తెలపాలి. ఆ తరువాత 6వ దశలో బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. ఇక్కడే మరో సమస్య ఉంది. ఒక్క నిమిషం. 7వ దశ అత్యంత కీలకమైనది. 1971 నాటి 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక స్పష్టమైన నిబంధన తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర వెయ్యాలి. దానిని వెనక్కి పంపడం లేదా తన వద్దే నిలిపివేయడం సాధ్యం కాదు. 8వ దశలో రాష్ట్రపతి సంతకంతో ఆ బిల్లు చట్టంగా మారి రాజ్యాంగం సవరించబడుతుంది. సరే, మీరు 5వ దశ గురించి చాలా తేలికగా దాటేశారు. సమాఖ్య లక్షణాలను మార్చాలంటే సగం రాష్ట్రాలు ఆమోదించాలి అని చెప్పారు. కాని ఆ రాష్ట్రాలు తమ ఆమోదం తెలపడానికి ఏదైనా నిర్దిష్టమైన కాలపరిమితి ఉందా? లేదు. అది రాష్ట్రాలకిచ్చిన స్వేచ్ఛ కదా? స్వేచ్ఛ కాదు, అదొక పెద్ద అస్పష్టత. ఒక సవరణ బిల్లును రాష్ట్రాలకు పంపిన తరువాత అవి ఎంతకాలంలోపు నిర్ణయం చెప్పాలో రాజ్యాంగం పూర్తిగా మౌనంగా ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. కేంద్రం ఒక సవరణను ప్రతిపాదించిందనుకుందాం. దేశంలోని 13 రాష్ట్రాలు వెంటనే ఆమోదించాయి, 10 రాష్ట్రాలు ఖచ్చితంగా తిరస్కరించాయి, మిగిలిన 5 రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా 5 ఏళ్లపాటు ఆ బిల్లును పక్కన పెట్టేస్తే పరిస్థితేమిటి? బిల్లు బతికున్నట్లా, చచ్చిపోయినట్లా? ఒకవేళ సగం రాష్ట్రాలు ఆమోదిస్తే ప్రాసెస్ పూర్తయిపోతుంది కదా? కానీ ఒకసారి ఆమోదించిన తరువాత భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు మారి ఆ రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగలవా లేదా అనే విషయంపై కూడా ఎటువంటి స్పష్టత లేదు. ఇలాంటి అసంపూర్ణమైన విధానాల వల్లనే ప్రతిసారీ న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తోంది. కాలపరిమితి విధించకపోవడమనేది అస్పష్టత కాదు, అది రాష్ట్రాలకు ఇచ్చిన గౌరవం. రాజ్యాంగ సవరణ లాంటి సున్నితమైన అంశంపై తమ స్వంత వేగంతో చర్చించుకునే స్వేచ్ఛను ఇచ్చారు. సరే, ఇప్పటివరకు మనం కఠినమైన ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం. కానీ మన రాజ్యాంగం కొన్ని విషయాల్లో ఎంత అద్భుతమైన సరళతను ప్రదర్శించిందో కూడా మనం విశ్లేషించాలి. అంటే మీరు ఆర్టికల్ 368 పరిధి బయటున్న విషయాల గురించి మాట్లాడుతున్నారా? కరెక్ట్. కొన్ని పరిపాలనాపరమైన మార్పుల కోసం రాజ్యాంగాన్ని అత్యంత సులభంగా కేవలం పార్లమెంటు సాధారణ మెజారిటీతో సవరించే సౌలభ్యముంది. మొత్తం 18 అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ 18 అంశాల్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన అధికారాలను విశ్లేషిద్దాం. మీరు వాటన్నిటినీ పరిపాలనా సౌలభ్యం అంటున్నారు. ఉదాహరణకు జీతాలు లాంటివంటారా?
అవను 2వ షెడ్యూల్లోని రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తుల జీతభత్యాలు మార్చడం, అలాగే పార్లమెంట్లో కోరం నిర్ణయించడం, ఎంపీల జీతభత్యాలు, పార్లమెంటు విధివిధానాలు, వారి విశేషాధికారాలు కూడా ఇందులోకే వస్తాయి. భాషకి సంబంధించినవి కూడా ఉన్నాయి కదా? కరెక్ట్. పార్లమెంట్లో ఆంగ్ల భాషా వినియోగం, సుప్రీంకోర్టులో ప్యూస్నే న్యాయమూర్తుల సంఖ్య పెంపు, సుప్రీంకోర్టు పరిధి పెంపు, అధికార భాషా వినియోగం. అలాగే పౌరసత్వం, ఎన్నికల నియామావళి కూడా సాధారణ మెజారిటీతోనే. ఎగ్జాక్ట్లీ. వాటితో పాటు నియోజకవర్గాల పునర్విభజన, కేంద్రపాలిత ప్రాంతాలు, 5వ షెడ్యూల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాలు, 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలన, ఇవన్నీ కేవలం సాధారణ చట్టం ద్వారా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. మీరు చెప్పిన జాబితా వినడానికే సాధారణంగానే ఉంది కానీ అందులో మీరు ఉద్దేశపూర్వకంగా వదిలేసిన మొదటి 3 అంశాలు చూద్దాం. కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన, అలాగే కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఉన్న రాష్ట్రాల సరిహద్దులు లేదా పేర్ల మార్పు. ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక రూపాన్ని లేదా దాని ఉనికినే కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక సాధారణ మెజారిటీతో మార్చేయగలదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? 3వ అంశమైన శాసనమండళ్ల ఏర్పాటు లేదా రద్దు కోసం మాత్రమే రాష్ట్రాలొక తీర్మానం చేసి పార్లమెంటున అభ్యర్థించగలవు. అవును, ఆర్టికల్ 169 ప్రకారం. కాని విచిత్రమేమిటంటే రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం పంపినా పార్లమెంటు దానిని బుట్టదాఖలు చేయవచ్చు. అదే అమెరికాలో చూడండి, 3/2 రాష్ట్రాలు కోరితే కాంగ్రెస్ తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ సభను ఏర్పాటు చేసి తీరాలి. ఆ హక్కు మన రాష్ట్రాలకు ఎందుకు లేదు? ఇక్కడే మనం భారతీయ నేపథ్యాన్ని, చరిత్రను అర్థం చేసుకోవాలి. అమెరికా అనేది వేరువేరు స్వతంత్ర రాష్ట్రాలు ఒకచోట చేరి ఒక ఒప్పందం ద్వారా ఏర్పరచుకున్న దేశం. అందుకే అక్కడ రాష్ట్రాల అనుమతి లేకుండా భౌగోళిక సరిహద్దులు మార్చలేరు. రైట్. కానీ భారతదేశం అనేది రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం కాదు. ఇదొక విడదీయరాని యూనియన్. ఒకవేళ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు మార్చడానికి రాష్ట్రాల అనుమతి తప్పనిసరి చేసి ఉంటే దేశం ముక్కలైపోయేది కదా. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత వ్యూహాత్మకంగా ఈ అధికారాన్ని కేంద్రానికిచ్చారు. దేశభద్రత దృష్ట్యా ఆనాడు తీసుకున్న నిర్ణయం సరైనదే కావచ్చు. కాని పౌరసత్వం లాంటి సున్నితమైన అంశాన్ని కేవలం సాధారణ మెజారిటీతో మార్చేయగలగడమంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అపరిమితమైన స్వేచ్ఛని ఇవ్వడమే. ఒక పార్టీకి లోక్సభలో మెజారిటీ ఉంటే చాలు, పౌరసత్వ నియమాలను మార్చేయగలదు. కానీ దేశ మౌలిక నిర్మాణానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను సవరించాలంటే మీరన్నట్లు సాధారణ మెజారిటీ సరిపోదు. అక్కడ ఖచ్చితంగా సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరి చేశారు. ఈ జాబితాలో 8 కీలకమైన ఫెడరల్ అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాలేమిటో చెప్పండి. మొదటిది రాష్ట్రపతి ఎన్నిక విధానం. రెండవది కేంద్రం మరియు రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారాల పరిధి. మూడవది సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు సంబంధించిన అంశాలు. న్యాయ వ్యవస్థకు కూడా రక్షణ ఉందనమాట. అవును. నాలుగవది కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన అధికారాల పంపిణీ. ఐదవది వస్తు సేవల పన్ను మండలి అంటే జీఎస్టీ కౌన్సిల్. దీన్ని 2016లో 101వ సవరణ ద్వారా ఆర్టికల్ 279A రాజ్యాంగంలో చేర్చారు. ఇందుకు రాష్ట్రాల ఆమోదం తీసుకున్నారు. 6ది 7వ షెడ్యూల్ అనుకుంటా. కరెక్ట్. 7వ షెడ్యూల్లో ఉన్న జాబితాలను మార్చటం. 7వ అంశం పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం. 8వది చివరగా స్వయంగా ఆర్టికల్ 368ని సవరించటం. చూసారా, రాజ్యాంగ సవరణ విధానాన్ని మార్చాలన్నా సరే రాష్ట్రాల ఆమోదం కావాలి. ఎంత అద్భుతమైన రక్షణ వలయముందో. మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. సగం రాష్ట్రాల ఆమోదం అనేది రక్షణ వలయం ఎలా అవుతుంది? అమెరికాలో ఫెడరల్ నిర్మాణాన్ని సవరించాలంటే 3/4 అంటే 75% రాష్ట్రాల ఆమోదం కావాలి. కాని మన దేశ పరిస్థితులు వేరు కదా. పరిస్థితులు వేరైనా కేంద్రంలో ఒక బలమైన పార్టీకి మెజారిటీ ఉండి దేశంలోని సగం రాష్ట్రాల్లో అదే పార్టీ అధికారంలో ఉంటే వారు రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన ఫెడరల్ లక్షణాలను కూడా అత్యంత సులభంగా మార్చేయగలరు. మిగిలిన సగం రాష్ట్రాల గొంతును పూర్తిగా అణచివేయగలరు. దీన్ని అద్భుతమైన సమతుల్యత అని ఎలా కీర్తిస్తాం? ఎందుకంటే ఈ మొత్తం విధానం వెనుక అత్యంత లోతైన మేధోపరమైన తత్వం దాగి ఉంది.
ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు కెసి వేర్ తన 1966 నాటి మోడ్రన్ కాన్స్టిట్యూషన్స్ పుస్తకం 43వ పేజీలో ఒక మాట అన్నారు. భారత రాజ్యాంగం సరళత మరియు కఠినత మధ్య అద్భుతమైన సమతుల్యతను సాధించింది అని కొనియాడారు. విశ్లేషకులు ఎన్నైనా చెప్తారు, కానీ ప్రాక్టికల్గా ఒక్క నిమిషం, మన రాజ్యాంగ నిర్ణయ సభ చర్చల్లో వాల్యూమ్ 7 పేజీ 322లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా? రాజ్యాంగాన్ని ఎంత దృఢంగా శాశ్వతంగా చెయ్యాలనుకున్నా అందులో కొంత సరళత ఉండాలి. పూర్తిగా కఠినంగా మార్చేస్తే ఒక దేశ పురోగతిని, సజీవంగా ఎదుగుతున్న సమాజ వృద్ధిని అడ్డుకున్నట్లే అన్నారు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశానికి రాజ్యాంగం సంకెళ్లు వేయకూడదు, దారి చూపాలి. నెహ్రూ గారి ఉద్దేశాలను నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. రాజ్యాంగమనేది మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనేది సత్యమే. కాని ఆ మార్పు ఎంత వ్యవస్థీకృతంగా జరుగుతోంది? అధికారమనేది ఎప్పుడూ తన పరిమితులను దాటడానికే ప్రయత్నిస్తుంది కదా. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు కూడా వాల్యూమ్ 9 పేజ్ 976లో స్పష్టంగా చెప్పారు, ఈ సభ రూపొందించిన రాజ్యాంగంపై ఎవరికీ తుదిముద్ర లేదు, మేమే తప్పు చెయ్యని వారం అని ఎవ్వరూ అనడం లేదు, సవరించడానికి ఒక సులభమైన ప్రక్రియను అందించాము అని ఆయన వివరించారు. ఇన్ని రకాల సవరణ పద్ధతులు ఒకే రాజ్యాంగంలో ఉండటం వివేకవంతమైన నిర్ణయం కాదా? అంబేద్కర్ గారి, నెహ్రూ గారి ఆదర్శాలు వినడానికి చాలా గొప్పగా ఉంటాయి. కానీ 7 దశాబ్దాల ఆచరణలో మనం చూస్తున్నదేమిటి? కేంద్రంలో బలమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుకునే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటోంది. అందుకే ఆర్టికల్ 368ని కట్టడి చేయడానికి న్యాయ వ్యవస్థ శ్రమించాల్సి వచ్చింది. దీర్ఘకాలికంగా వ్యవస్థాగత సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పటిష్టంగా ఉండాల్సిందే. మీ వాదనలోని తార్కికతను నేను అర్థం చేసుకోగలను. కేశవానంద భారతీ కేసులో మౌలిక స్వరూపం సిద్ధాంతం రావడం అనేది ఆర్టికల్ 368 వైఫల్యం కాదు, మన వ్యవస్థలోని చైతన్యానికి నిదర్శనం. సరే, మనం ముగింపుకు వస్తున్నాం కాబట్టి మొత్తం చిత్రాన్ని ఒక్కసారి క్రోడీకరిస్తాను. భారత రాజ్యాంగ సవరణ విధానం కేవలం ఒకే పద్ధతికి పరిమితం కాలేదు. అవును, 3 పద్ధతులు ఉన్నాయి. దైనందిన పరిపాలనా విషయాలకు సాధారణ మెజారిటీ, ప్రాథమిక హక్కుల లాంటి వాటికి ప్రత్యేక మెజారిటీ, ఇక సమాఖ్య లక్షణాలకు సగం రాష్ట్రాల ఆమోదంతో మరింత రక్షణను కల్పించింది. దేశ వృద్ధికి అడ్డంకులు లేకుండా కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ 3 రకాల పద్ధతులు అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేది నా స్థిరమైన అభిప్రాయం. ఈ విధానం ద్వారా మార్పులు సాధ్యమయ్యాయి అన్న వాస్తవాన్ని నేను అంగీకరిస్తాను. కాని అది ఒక లోపభూయిష్టమైన పునాదిపై నిలబడి పనిచేస్తోంది అన్నది నా వాదన. సవరణల ఆమోదానికి నిర్దిష్టమైన గడువులు లేకపోవడం, రాష్ట్రాలకు కనీస అవకాశం లేకపోవడం, 2 సభల మధ్య ప్రతిష్టంభనమొస్తే పరిష్కరించే యంత్రాంగం లేకపోవటం ఇవన్నీ చిన్న విషయాలు కావు. రాష్ట్రాలను కేవలం 2వ తరగతి పౌరుల్లా చూసే ఈ సవరణ విధానం ఆదర్శవంతమైనది కాదు. మన ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఇందులో ఏ ఒక్కరి వాదన అంతిమ విజేత కాదు అనేది స్పష్టమవుతోంది. రాజ్యాంగమనేది కేవలం చట్టాలు రాసిపెట్టుకున్న నిర్జీవమైన పుస్తకం కాదు, అదొక సజీవమైన ఆకృతి. సమాజంతో పాటు అది శ్వాసించాలి, ఎదగాలి. అయితే ఆ ఎదుగుదలకు పార్లమెంటుకు ఇచ్చిన స్వేచ్ఛ ఎక్కువైందా, లేక రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాతినిధ్యం తక్కువైందా అనేది నిరంతరం చర్చించుకోవాల్సిన ప్రశ్న. అవును, ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా వదిలేసిన అస్పష్టతలు భవిష్యత్తులో దేశానికి వరంగా మారుతాయా లేక శాపంగా మారుతాయా అనేది మన ప్రజాస్వామ్య పరిణతి మీదే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేది ఎప్పటికప్పుడు బేరీజు మేసుకోవాల్సిన ఒక అత్యంత చైతన్యవంతమైన అంశం. ఆర్టికల్ 368లో ఉన్న ఈ అద్భుతమైన సమతుల్యతను